వాచ్ పెట్టుకుంటున్నారు. ఇలాంటి వస్తువుల్లో నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, అది మీకు అనుకూలమైనవా లేక ప్రతికూలమైనవా, వాటి వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందా, నెగిటివ్ ఎనర్జీ వస్తుందా, వాటి వల్ల మీకు ఆరా తగ్గిపోతుందా, పెరుగుతుందా అనేది ఈ ఆరా స్కానర్తో కరెక్ట్గా మనము ఐడెంటిఫై చేయొచ్చా సార్? 100%. ఇప్పుడు చాలా మందికి చాలా ఆసక్తిగా ఉంది, ఏంటి ఆ మిషన్, ఎలా ఉంటుందో చూద్దాం, ఒక్కసారి చూపిస్తారా సార్ ఆ మిషన్? తప్పకుండా చూపిస్తాను. ప్లీజ్. ఫస్ట్ ఏంటంటే మీరు మొదటగా దీనికి ఏంటంటే ఇందులో 2 బడ్స్ ఉన్నాయి. ఓకే. ఆ బడ్స్ తీసుకొని ఓపెన్ చేయండి. తీసుకోండి, 2 తీసుకోండి. దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి పెట్టండి. ఓకే. ఓపెన్ చేసి అందులో బడ్స్ తీయండి, బయటికి తీయండి. ఓకే. ఆ బడ్స్ కి మీ సెలైవ్ అంటించండి లైట్ గా. ఓకే. ఆ సెలైవ్ అంటించి లోపల పెట్టండి, లోపల వేసేసేయండి. మూత పెట్టాలా? మూత పెట్టండి. ఓకే, నా సలైవాను దీంట్లో వేసి మూత పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు దీనికి ఈ సారా స్కానర్ లో పెట్టండి, వాటిని హోల్స్ లో పెట్టేసి మీకు న్యాచురల్ ఒకసారి ఇట్లా లేచి. ఇప్పుడు శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఆరా శక్తి ఎంత ఉంది అనేటటువంటిది వారి సెలైవా శాంపుల్ ఇలా పెట్టారు. ఇప్పుడు ఎన్ని మీటర్ల ఆరా ఉందని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడి వరకు వారి ఆరా ఉన్నట్లు. ఓకే. బ్యాక్ వెళ్తే క్లోజ్ అయిపోతుంది ఆరా స్కాన్, మళ్ళీ స్పేస్ స్పాట్కి వస్తే ఓపెన్ అవుతుంది, ముందుకు వస్తే ఓపెన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఉన్నటువంటి ఆరా ఇంతవరకు ఈ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఉండండి, నేను వస్తా ముందుకి. మీరు ముందుకు వస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ స్పాట్కి వెళ్తే ఓపెన్. ఇది మీ ఆరా. మళ్ళీ వెనక్కి వెళ్తే క్లోజ్. అంటే దీని ఉపయోగం ఏంటి సార్ అసలు? ఆరా అంటే మనకి ఒక దివ్య కాంతి వలయం అని ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇంటర్నల్ కనిపించని ఒక దివ్య శక్తి ఇది. ఓకే. అది ఏంటంటే మనకి ఒక చుట్టూ ఒక కొలత వలయం లాగా ఉంటుంది, ఒక శక్తి కేంద్రం మనకి అది. ఓకే. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక బల్బు వెలిగించాం అనుకోండి, చిన్న 0 బల్బు వెలిగిస్తే దాని వెళ్తురు లిమిటెడ్ ఏరియాకి ఫోకస్ అవుతుంది. అవును. అదే పెద్దది 100 వోల్టేజ్ 200 వోల్టేజ్ వెలిగించినప్పుడు ఏమవుతుంది, అది ఎక్కువ ప్రకాశవంతంగా ఎక్కువ వెలుగునిస్తుంది. అలాగే మనం చేస్తున్నటువంటి నిత్య జీవితంలో మనం మాలలు ధరిస్తుంటాము, లేకపోతే రింగులు ధరిస్తుంటాము, లేకపోతే ధ్యానము, తపస్సు, ఇలాంటి జపాలు, హోమాలు, మంత్రాలు చేసేటటువంటి వాళ్ళ శక్తి ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, ఆరా శక్తి ఎందుకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ లోపల పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి వాళ్ళ సెలైవ తీసుకుంటే, అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? ఆరా ఎక్కువ ఉంటే ఏంటి ఉపయోగం, తక్కువ ఉంటే ఏంటి ఉపయోగం? తక్కువ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. డిస్టర్బెన్స్, ఆ పనిలో ఆటంకాలు అవ్వడము, పనులు అనుకున్న పనులు కాకపోవడము, ఇట్లా రకరకాల డిస్టర్బెన్స్ లు వాళ్ళ గ్రహస్థితులను బట్టి రకరకాల ఇబ్బందులు జరుగుతుంటాయి. మరి మీకు ఇంకా ఎక్కువ ఉందా, ఆరా ఉందా, తక్కువ ఉందా తీయండి, ఒకసారి చెప్తాను. అసలు యాక్చువల్ గా 1 మీటర్ ఆరా ఉంది మీకు. ఇప్పుడు అది పక్కన పెట్టేయండి. మీ ఆరా తగ్గడానికి మీరు వాడేటటువంటి వస్తువులు ఏదో నెగిటివ్ ఉందా అనేది చెక్ చేస్తారు. ఇదిగో మీ దగ్గర ఏదో నెగిటివ్ వస్తువు ఉంది ఒకటి. ఓకే. ఒకసారి ఉన్నటువంటి మీ వాచ్ తీయండి, కింద పెట్టండి. ఇదిగో 100% దట్ నెగిటివ్. మీరు మళ్ళీ వాచ్ తీసుకోండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది. మళ్ళీ కింద పెట్టండి. మళ్ళీ దీని వల్ల కూడా, వాచ్ వల్ల కూడా మీ ఆరా తగ్గింది. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా మళ్ళీ చూపించబోతున్నాను. ఒక నిమిషం ఉండండి. ఇంకొక నెగిటివ్ ఎనర్జీ పెట్టి కూడా చూస్తున్నాను శాంపుల్, ఇంకేదో నెగిటివ్ ఎనర్జీ ఉందా? ఈ నెగిటివ్ ఎనర్జీ లేదు. ఓకే. అయితే నెక్స్ట్, ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా మీ దగ్గర లేదు, కానీ వాచ్ లో ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ మేము పడుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా లేదు. అది తీసుకుంటే ఇది ఇన్ఫ్రారెడ్ అని, ఏ వస్తువులో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇది ఐడెంటిఫై చేస్తాం. ఓకే. ఇది కూడా లేదు. అదేం లేదు. మళ్ళీ వాచ్ తీసుకోండి. ఇది ఓకే. ఓకే. ఇప్పుడు మీరు సెలైవా శాంపుల్స్ మళ్ళీ ఇలా పెట్టండి. మీ సెలైవా శాంపుల్ పెట్టారు కదా, ఇప్పుడు మీకు ఇంతకుముందు 1 మీటర్ ఆరా పవర్ ఉంది. అవును. ఇక్కడ వరకే ఉండే. అవును. ఇప్పుడు మీకు ఆరా పవర్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఓకే. మీరు ఒక్కడ ముందుకు రండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సేమ్ స్పాట్కి వెళ్ళండి. గురుగారు. ఇప్పుడు వాచ్ తీసుకోండి. ఇప్పుడు వాచ్ తీసుకోవడం వల్ల మళ్ళీ మీ ఆరా ఈ వాచ్ ఇంత భయంకరంగా ఉంది, అంత నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఓకే. అంటే దీన్ని అన్న పూజ చేసి మార్చుకోవాలా, తీసి పడేయాలి? దానికి నేను పరిహారం తర్వాత చెప్తాను. పరిహారాలు ఉంటాయి దీనికి? పరిహారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు నేచురల్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అంతలో ఉండదు, పెరుగుతూ ఉంటుంది. చూడండి. ఓకే.
మళ్ళీ Oh my. వాచ్ తీసుకుంటే మళ్ళీ తగ్గుతుంది. ఇప్పుడు ఎంత తగ్గుతుంది అంటే దాన్ని మీకు ఇగో ఇంత తగ్గిస్తుంది. న్యాచురల్ ఉన్న ఆరా అన్బిలీవబుల్. ఓకే, మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఓకే, మళ్ళీ తీసుకోండి. ఓకే, ఓ మై గాడ్. ఓకే, కాబట్టి మనం వాడేటటువంటి వస్తువుల్లో లోపం ఉన్నప్పుడు అందులో ఆరా తగ్గిందంటే ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది, దాంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం ఉందా, లేకపోతే అచ్చా. ఫ్యామిలీ రిలేషన్ ప్రాబ్లం ఉందా, ఏదైనా ఉండొచ్చు. దాన్ని Okay. డిఫరెంట్ గా మళ్ళీ వేలో మేము మళ్ళీ identify మీరు చేస్తాం scanner తో. మీరు జ్యోతిష్య ఎక్స్పర్ట్ కూడా కాబట్టి. దాంట్లో మళ్ళీ దీని ఆరా స్కానర్ తో మళ్ళీ అచ్చా. చెక్ చేస్తాం. అవునా? దాంట్లో ఏ Okay. టైప్ ఉందండి. ఓహో. అలాగా ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు అది ఎక్కువ కాస్ట్ అయితేనేమో దానికి రెమెడీస్ ఇస్తాము, Hmm. కాస్ట్ తక్కువ నేను తీసేస్తాం గురువు గారు అన్నప్పుడు తీసి పాడేయమని చెప్తాం. అచ్చా, ఓకే. దాని వల్ల వాళ్ళకి మళ్ళీ సక్సెస్ అనేది ఉంటుంది. ఓ, అంటే ఏ జ్యోతిష్యుడు, ఏ స్వామీజీ, ఏ పండితుడు కూడా ఈ విషయాలు చెప్పలేరు మీకు. ఏ అంతే వాస్తు కదా, అసలు ఎక్కడ కూడా వినలేము. కానీ ఆరా స్కానర్ తో అది ఐడెంటిఫై చేస్తుంది. ఇందులో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇందులో పాజిటివ్ ఎనర్జీ ఉంది, మీరు ఇది వాడాలి, ఇది వాడొద్దు అని చెబుతుంది. ఇదే వస్తువు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా నెగిటివ్ అవుతుంది. ఓకే. చాలా మంది అంటారు, ఏమంటారంటే ఇది నాకు పడట్లేదు కదా, నాకు నెగిటివ్ అయింది కదా, నేను వేరే వాళ్ళకి ఇస్తా అంటారు. కానీ ఈ దరిద్రం వాడి చుట్టుకుంటుంది. ఓటి. కాబట్టి ఏది నెగిటివ్ ఉందో మనం వాళ్ళు ఇవ్వడం వల్ల కూడా మనకు కూడా దోషం జరుగుతుంది. అలాంటి వస్తువులు మనకు నెగిటివ్ అని తెలిసిన తర్వాత వేరే వాళ్ళకి అది ఇవ్వద్దు. అది పాడేయడమే శ్రేయస్కరం. ఓకే. అలా ఆరా అనేది అలా తగ్గుతుంది అనమాట. మనకు నెగిటివ్ వస్తువులు ఉంటే మనకు తగ్గుతుంది. మీరు ఈ దిండ్లు కూడా దీంట్లో కూడా చూపిస్తుంది కదా, 100% ఒకసారి చూడండి గురుగారు, ఏంటి దీని పరిస్థితి. అంటే ఈ దీంట్లో ఇప్పుడు ఉందా లేదనేది దగ్గర పెట్టి చూడవచ్చు. దీంట్లో ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ లేదు. ఓహో. సో దిండులో కూడా నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అది దీంట్లో ఉంది. ఇప్పుడు ఇది మీరు వాడడం వల్ల మీకున్న ఆరా కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇది మీరు పట్టుకున్నా 0 చూపిస్తుంది, ఇది నెగిటివ్ ఉందని చూపిస్తుంది. ఇప్పుడు మీ ఆరా శాంపుల్ ఇలా పెడితే మళ్ళీ మీ ఆరా కూడా తగ్గిపోతుంది. ఇది మీ ఆరా మీ సెలైవ కాబట్టి మిమ్మల్ని అది ఐడెంటిఫై చేస్తుంది. ఇందులో ఇంకెక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది వాచ్ కంటే కూడా. అది కింద పెట్టండి. ఇదిగో మీ ఆరా న్యాచురల్ ఆరా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అది తీసుకుని మళ్ళీ మీ చేతిలోకి ఇప్పుడు 0 అయిపోతుంది. వాచ్లో కంటే కూడా ఇందులో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది. అంటే ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకొని కూర్చోకూడదా? అది కూర్చోవడం వల్ల మీకు నెగిటివ్ అవుతుంది, మీకున్న ఆరా తగ్గిస్తుంది ఆటోమేటిక్. ఓకే, 100% తగ్గిస్తుంది.